వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని గతంలో నారా లోకేష్ చెప్పారు. మనందరికీ తెలుసు. చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు దాదాపుగా 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు అయితే నియమించడం జరిగింది. ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం అర్హతను బేస్ చేసుకుని ఈ 9 యూనివర్సిటీలకు అయితే వైస్ ఛాన్సలర్లను నియమించారు. అంటే దీని ద్వారా ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలో రాజకీయాల జోక్యాన్ని సహించబోము అనేది ఒక స్పష్టంగా లోకేష్ గారు ఇచ్చిన సందేశం. గతంలో కూడా అనేక సందర్భాల్లో విద్యా వ్యవస్థల్లో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానివ్వండి, రాజకీయ నేతల విగ్రహాలు కానివ్వండి ఉండకూడదని చెప్పి గతంలో నారా లోకేష్ గారు కూడా చెప్పిన పరిస్థితి. కేవలం విద్యా వ్యవస్థను విద్యా వ్యవస్థలాగానే చూడాలి తప్ప అక్కడ రాజకీయాలు లేపి వాళ్లను డిస్టర్బ్ చేయకూడదు అనేది నారా లోకేష్ ప్రధాన ఉద్దేశం. దానికి కట్టుబడుతూనే విద్యా వ్యవస్థలో మీకు గుర్తుందో లేదో, గతంలో ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర మొదలు పెడితే అన్ని యూనివర్సిటీల్లో దాదాపుగా వైసీపీ నాయకులతో సమానంగా రాజకీయాలను ప్రచారం చేశారు యూనివర్సిటీల్లో. దాంతో విద్యార్థుల భవిష్యత్తులు నాశనం అయిపోయాయి. ఎవరైనా సరే కొద్దో గొప్ప అపోజిషన్ పార్టీకి అభిమానులు ఉంటే ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయితే ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయాలు మాట్లాడిన పరిస్థితి. అమరావతి రైతులు అంతు చూస్తామని బెదిరించినటువంటి పరిస్థితి. ఆయన పోస్ట్ ఏమో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టు, కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం రాజకీయాలు. సో ఇలాంటి వాటిని చూసినటువంటి నారా లోకేష్ ఆ రోజు కూడా ప్రతిపక్షంలో దీన్ని తీవ్రంగా ఖండించాడు. ఖండించడమే కాదు, గెలిచిన తరువాత కూడా ప్రక్షాళనకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకైతే వైస్ ఛాన్సలర్లందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది. ఆ తరువాత లోకేష్ గారు ఒక సందేశం ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వైస్ ఛాన్సలర్ కోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక సందేశం. గతంలో వైస్ ఛాన్సలర్ అంటే కేవలం రాజకీయ పోస్టుతో సమానం. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ నుండి మంత్రో ముఖ్యమంత్రి చెబితే పోస్టులు వచ్చే పరిస్థితి. బట్ నారా లోకేష్ వీటన్నిటికీ స్వస్తి పలికారు. కేవలం మీకు అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోండి, ఎక్కడున్నా పర్లేదు, అప్లై చేసుకోండి అంటే ఈరోజు ఢిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్లుగా ఉన్నవారు, అలాగే ఖరగ్పూర్ ఐఐటీలో ప్రొఫెసర్లుగా ఉన్నవారు ఈరోజు మన రాష్ట్రంలో యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా వచ్చారు. అంటే చూడండి, ఎక్కడా రాజకీయాలకు తావే లేదు. ఇందులో ఎటువంటి రాజకీయ సంబంధాలు ఉన్న పోస్టు లేదు. దీనితో పాటు సామాజిక న్యాయానికి కూడా పెద్దపీట వేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఎరుకల కులానికి చెందినటువంటి ఒక మహిళను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఆ క్యాస్ట్ నుంచి ఎవరు వైస్ ఛాన్సలర్ కాల. అలాంటిది నన్నయ్య యూనివర్సిటీకి ఈరోజు కూటమి ప్రభుత్వం నియమించింది. అంటే ఇటు విద్యతో పాటు సామాజిక న్యాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు వీసీ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యూనివర్సిటీలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ విద్యార్థి కూడా రాజకీయాలతో సంబంధం ఉండాలని కోరుకోడు. అలాగే స్వతహాగా ఏదన్నా కొద్దిగా అభిమానం ఉంటే ఉండొచ్చు తప్ప విద్యా వ్యవస్థలో రాజకీయాల జోక్యం ఉండకూడదని వాళ్ళు కూడా కోరుకుంటారు. అలాంటిది ఈరోజు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయానికి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా మొన్న కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్న నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పి స్వయంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వేదిక మీద లోకేష్ గారి గురించి చెప్పడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థలో ఏ స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, ప్రతిభకే పట్టం 9 వర్సిటీలకు ఉపకులపతులను నియమించిన ప్రభుత్వం. సామాజిక వర్గాలు ఉన్నత విద్యావంతులకు సమతూకం. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఎస్టీ ఎరుకల మహిళా ఎంపిక అని చెప్పి ఒకటైతే ఇవ్వటం జరిగింది. సో ఏ యూనివర్సిటీకి ఎవరు వచ్చారనేది మనం ఇక్కడైతే చూడొచ్చు. బిపి రాజశేఖర్ ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగాను, అలాగే ప్రసాద్ జేఎన్టీయు కాకినాడ, అలాగే ప్రకాష్ బాబు యోగివేమ యూనివర్సిటీ, అల్లం శ్రీనివాసరావు విక్రమసింహపురి యూనివర్సిటీ, అలాగే బసవరావు రాయలసీమ యూనివర్సిటీ, సుదర్శన్ రావు జేఎన్టీయు అనంతపురం, అలాగే ప్రసన్నశ్రీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, వి ఉమా పద్మావతి తిరుపతి యూనివర్సిటీ,
కోనా రామ్జీ కృష్ణా యూనివర్సిటీ. సో వీరు మొత్తంగా నియమించిన వాళ్ళు మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. అంటే ఇంకొక 8 వీసీలను అయితే నియమించాల్సి ఉంది. మొత్తంగా 500 మంది ఈ 17 యూనివర్సిటీలకు సంబంధించి 500 మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అందులో వడపోత తర్వాత ఈ 9 యూనివర్సిటీలకు అయితే నియమించడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ఉపకులపతులు నియమించింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఎస్టీ ఎరుకుల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నారాయణ యూనివర్సిటీకి వీసీగా ఎంపిక చేసింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు మొత్తంగా రాజీనామాలు చేస్తే దీనికి ఇచ్చినటువంటి ప్రకటనలో మొత్తంగా 500 మంది అప్లై చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటినీ వడపోసిన తర్వాత 9 రంగాలకు ఇవ్వడం జరిగింది. నియమించిన వారిలో 4 ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాగా 3 సైన్స్, 2 సోషల్ సైన్స్ విభాగాల్లో ఆచార్యులుగాను నిపుణులుగాను అయితే ఉన్నారు. ఇక ఉద్దండులకు పెద్దపేట అని చెప్పి ఒక వార్త వచ్చింది. అంతరిస్తున్న గిరిజన భాషను కాపాడేందుకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా నియమితురాలైన ప్రసన్నశ్రీ కృషి చేశారు. గిరిజనలోని భగతి, గదబ, కులామి తదితర తెగల భాషలను ఆమె లిపిలో పొందించారు. అంటే ఇక్కడ చూడండి ప్రతిభను ఎలా పరిగణలో తీసుకున్నారంటే ఈ ప్రసన్నశ్రీ అనే ఎవరైతే ఆ వీసీగా నియమితురాలైనటువంటి ఈ మహిళ ఉందో ఈవిడ గతంలోనే గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసి కొన్ని భాషలను ఒక ప్రత్యేక తెగల లిపిని కూడా తయారు చేసింది ఈవిడ. సో అలాంటి దానికి ప్రాధాన్యత ఇస్తూ అలాంటి అంటే కష్టపడే తత్వం ఉన్న వాళ్ళని ఈరోజు వీసీలుగా అయితే నియమించడం జరిగింది. అలాగే ఈ లిపులను గూగుల్ సైతం వెబ్సైట్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అంతరిస్తున్న భాషల అట్లాస్ను కూడా రూపొందించిన భారతీయురాలిగా ఈవిడికైతే గుర్తింపు కూడా లభించింది. సో అంటే చూడండి ఎంత క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు. మరి వైసీపీ హయాంలో ఇదే యూనివర్సిటీల్లో గతంలో రాజకీయాలు చేసేవారు వీసీలుగా ఉన్నారు. వాస్తవానికి విద్యార్థులతో వారికి ఎటువంటి సంబంధాలు ఉండేవి కాదు. సో అలాంటిది ఈరోజు పూర్తి ప్రక్షాళన చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, రాజకీయాలకు అతీతంగా వర్సిటీలకు కొత్త వీసీల ఎంపిక, 9 మంది వర్సిటీలకు నియామకం పూర్తి. ప్రతిభకు పట్టం కట్టిన కూటమి సర్కార్. జాతీయ విద్యా సంస్థల నుంచి 2, ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియాలకు చెందినటువంటి వాటిలో బోధకులుగా ఉన్న వారికి 3కి చోటు. నియామకాల్లో సామాజిక సమతుల్యం, సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్ అని చెప్పి ఒక వార్త అయితే రాయడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో రాజకీయ కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యూనివర్సిటీలకు కీలకమైన వైస్ ఛాన్సలర్ నియామకంలో రాజకీయాలకు తావు లేకుండా ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వారిలో 2 జాతీయ విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లుగా ఉండగా ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి ఒక్కొక్కరి చొప్పున నియమితులయ్యారు. సామాజిక సమతుల్యం పాటిస్తూ 9 మందిలో 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అలాగే ప్రాంతాల మధ్య కూడా సమతుల్యం ఉండేలాగా అన్ని ప్రాంతాల వీసీల నియామకాల్లో ప్రాధాన్యం ఇచ్చింది. చూడండి ఢిల్లీ దగ్గర మొదలు పెడితే ఇక్కడ తెలంగాణ వరకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఉన్న వారిలో ది బెస్ట్ అయితే ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాబోతున్నాయి. యూనివర్సిటీలు గాడిన పడ్డాయి అంటే దాదాపుగా ఆ విద్యా వ్యవస్థలో ఒక 50% గాడిన పడినట్టే. మిగతాదంతా కూడా హై స్కూల్, ఎలిమెంటరీ సెక్షన్ మాత్రమే మిగిలింది. సో కీలకమైనటువంటివి విద్యార్థులు ఎక్కువగా నష్టపోయేది ఈ యూనివర్సిటీల దగ్గరే. సో ఇక్కడే వీళ్ళ భవిష్యత్ అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీల్లో రాణించిన వాళ్ళు ఆ జీవితంలో తర్వాత ఉద్యోగాలు సంపాదించడంలో కానివ్వండి, లేదా వేరు రంగాల్లోకి వెళ్ళడంలో కానివ్వండి, ఇదే చివరి స్టెప్ వాళ్ళకి దాదాపుగా. సో ఇలాంటి చోటగాన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు అయితే బాగుపడుతుంది. అలాగే లోకేష్ గారు వీళ్ళందరికీ గురించి చెప్పింది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు తావులేదు. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు. సో పార్టీలతో సంబంధం లేకుండా విద్యా వ్యవస్థలు నడపాలని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పారు. గతంలో అన్నట్టుగానే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను వీసీలుగా నియమించారు. దీంతో యూనివర్సిటీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.